డాక్టర్ గారు, నా పేరు రాకేష్. నా వయసు 30 సంవత్సరాలు. నాకు గత 4 రోజులుగా సోర్ థ్రోట్ అండ్ హెడ్‌ఏక్ వస్తున్నాయి. నాకున్న సమస్య ఏమిటి? నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సోర్ థ్రోట్ మీకు 2-3 కారణాల వల్ల వస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ రావడానికి కారణము మళ్ళీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఈ పైనుంచి ముక్కు దగ్గర ఉన్న సైనస్ ఉంటాయి అన్నమాట, మ్యాక్సిలరీ సైనస్, ఎథ్మాయిడ్స్. ఇవన్నీ కూడా మీకు ఈ పొల్యూషన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఈ సైనస్ లోపల ఉన్న సెక్రిషన్స్ కిందికి దిగి గొంతులో ఇరిటేషను, కాఫ్, గొంతు నొప్పి ఇవి స్టార్ట్ చేయడానికి కారణం ఉంటుంది. ఇంకా రెండో కారణం ఏంటంటే మనకి యాసిడ్, కడుపులో ఉన్న యాసిడ్, అంటే మీరు ఇర్రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న, టెన్షను, యాంగ్జైటీస్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఎరిగిపోయినాయి. పర్టికులర్గా ఈ కోవిడ్ వల్ల చాలామందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కడుపులో ఉన్న యాసిడ్ పైకి వస్తుంది. పర్టికులర్గా నైట్ టైం ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. పడుకున్నప్పుడు గొంతులో నొప్పి స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి డ్రై కాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం, అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకున్న యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవి కారణం. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ రావడానికి బయట నుంచి వాటర్ వల్ల కానీ లేకపోతే పొల్యూషన్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా మీరు సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా అది రూల్ అవుట్ చేసుకోవాలా. ఒకసారి సిటీ స్కాన్ చేయించుకోండి. సైనస్ లోపల ఇన్ఫెక్షన్ ఉంటే స్కాన్లో మనకు తెలిసిపోతుంది. తర్వాత మీకు యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే ఎసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే యాంగ్జైటీ తగ్గించుకోండి. యాసిడ్ రిఫ్లెక్స్కి టాబ్లెట్స్ ఉన్నాయి, అది కంప్లీట్గా మీకు క్యూర్ అయిపోయే ప్రాబ్లమే. కానీ ఈ థ్రోట్ ప్రాబ్లం అన్నది, సోర్ థ్రోట్ అన్నది అన్ట్రీటబుల్ ప్రాబ్లం అయితే కాదు. అది క్యాన్సర్ అనుకోని చాలామంది ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ 2 ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్కువ పులుపు పదార్థాలు కానీ, పికిల్స్ కానీ ఇవి తగ్గించుకోండి. తర్వాత కూల్ డ్రింక్స్, కోల్డ్ ఐటమ్స్ కంప్లీట్గా మానేయండి. కర్డ్స్ అవి తీసుకోవచ్చు, కానీ నైట్ టైం కర్డ్ తగ్గించుకోండి. లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ అవి తగ్గించుకోండి. కంప్లీట్గా నార్మల్ అవుతారు. నథింగ్ టు వర్రీ, కంప్లీట్గా తగ్గిపోతుందండి.